వేడుక ఎప్పుడూ కూడా సంతోషాలని తీసుకురాదు. కొన్ని బంధాలు చావు నీడను వెంట పెట్టుకుని వస్తాయి. ఈ కథ మధ్యప్రదేశ్లోని కాల్గఢ్ది. అమర్ ఇంట్లో ఇవాళ వేడుక జరుగుతోంది. ఎందుకంటే తనని చూసుకోవడానికి అమ్మాయి వాళ్ళు వస్తున్నారు. అమ్మా, పెళ్లికింత తొందర ఎందుకు నీకు? నాకిప్పుడే చేసుకోవాలని లేదమ్మా. నువ్వేమనుకుంటున్నావు? నీ పెళ్లి త్వరగా అవుతోందనా? సరైన సమయానికి నీ పెళ్లి జరుగుంటే ఇవాళ నా మనవడికి సంబంధాలు వెతుకుతూ ఉండేదాన్ని. కానీ నాన్నా, బ్రదర్, నీకు పెళ్లి చేసుకోవాలంటే ఏంటి ఇబ్బంది? నీకేం ప్రాబ్లం లేదు కదా, అయితే నువ్వు చేసుకో. సరిగ్గా అప్పుడే తలుపు దానంతటదే తెరుచుకుంటుంది. గాలిలో ఏదో శబ్దం, ఏదో అలికిడి. ఎవరో ఉన్నారు, అంతా చూస్తున్నారు. ఎవరో దాక్కుని ఉన్నారు. అప్పుడే ఆడపెళ్లివాళ్లు వస్తారు. రండి ప్లీజ్. టీ కాఫీల తర్వాత ముందు అబ్బాయిని తీసుకురండి. బాబు అమర్. అమర్ వస్తాడు. అప్పుడే తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తుంది. గాలి చల్లగా మారుతుంది. లైట్స్ ఫ్లిక్కర్ అవుతాయి. కిటికీల్లో నుంచి కనిపిస్తుంది తెల్లని దుస్తులు వేసుకున్న ఒక భూతం. ఆమె ఆ కిటికీలో నుంచి అమర్ని చూస్తూనే ఉంటుంది. ఎవరు ఎవరు? అప్పుడే ఉన్నట్టుండి ఒక తెల్లని ఆకృతి ఇంట్లో ప్రత్యక్షమవుతుంది. అమర్ని తీసుకుని గాలిలో మాయమైపోతుంది. అందరూ కూడా అరుస్తారు. అప్పుడే లైట్స్ ఆఫ్ అవుతాయి. ఇక చీకటి కమ్ముకుంటుంది. రాత్రివేళ ఆ చీకటి ఊరిని మింగేస్తున్నట్టు అనిపిస్తుంది. కాళీఘడ్ ప్రజలు భయంతో వణికిపోతూ అమర్ కోసం వెతుకుతారు. అందరి మనసులో ఒక్కటే ప్రశ్న, అసలు అమర్ దొరుకుతాడా, లేక తను కూడా ఆ భూతానికి బలైపోయాడా? అందరూ ఇక వదిలేయండి. ఇతను కూడా దొరికేలా లేడు. ఇతను కూడా దొరకడంటే అంటే ఇంతకుముందు కూడా ఊళ్ళో వాళ్ళు మాయమైపోయారా? అవును బాబు, ఇంతకుముందు కూడా 20-25 మంది అబ్బాయిల్ని ఆ భూతం మాయించేసింది. వాళ్ల గురించి ఇంతవరకు ఏమీ తెలియలేదు. ఇంటికి పద, ఇంకేమీ చేయలేం. అలా ఎలా వదిలేస్తాను? తను నా ఫ్రెండ్, నేను వెతికి తీసుకొస్తాను. రాజ్ ఊరి వాళ్లతో తన స్నేహితుడి కోసం వెతుకుతూ ఒక నిర్మానుష్యమైన అడవిలో ఒక తాంత్రికుడి దగ్గరికి వెళ్తాడు. మీ ఊరి మీద ఒక ఆత్మ నీడపడింది. ఆ అమ్మాయి ఎవరిని వదిలిపెట్టదు. అవును బాబా, ఎప్పుడు ఎవరు మాయమైనా ఆ భూతం అక్కడ కనిపిస్తుంది. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎవరైనా పెళ్లి గురించి మాట్లాడితే ఆ అబ్బాయిని ఎత్తుకు వెళ్ళిపోతుంది. అవును బాబా, ఎప్పుడు పెళ్లి గురించి మాట్లాడినా ఆ అబ్బాయిల్ని ఎత్తుకొని తీసుకువెళ్ళిపోతుంది. అసలు ఈ ఆత్మ ఎవరు? తనకేం కావాలి? తను ఒక శపించబడిన ఆత్మ, తిరుగుతూ ఉంది. తన నుంచి తప్పించుకోవడానికి ఒకటే దారింది, పెళ్లి చేసుకోవద్దు. ఎక్కడైతే పెళ్లి గురించి మాట్లాడతారో ఆ భూతం అక్కడికి వచ్చేస్తుంది. తను అందరినీ వెంబడిస్తుంది. ఊరి వీధులన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. అందరూ తమ ఇళ్లకు తిరిగి వెళ్తుంటారు. ప్రతి అడుగులోనూ భయం పెరుగుతూ ఉంటుంది. అందరి మనసులో ఒక్కటే ప్రశ్న, అసలు ఈ ఆత్మ నిజంగానే వాళ్ళని వెంబడిస్తుందా? చూడండి, ఇప్పుడు ఈ ఆత్మ గొడవలో పడి జీవితం అంతా ఒంటరిగానే గడపాల్సి ఉంటుంది. అబద్ధం చెప్పొద్దు, ఈ ఆత్మ ఒక సాకు అంతే. అయినా నీకోసం ఇప్పుడు సంబంధాలు ఎక్కడి నుంచి వస్తాయి? మొహం చూసుకున్నావు ఎప్పుడైనా? అలాంటిదేమీ లేదు. ఒకసారి చెక్ చేసుకో. ప్రతి అమ్మాయి ఫోన్లో నా ఫోటోనే ఉంటుంది. ఫోటోని ఎందుకు పెట్టుకుంటున్నారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చూపించడానికి. ఇలాంటి అబ్బాయి అసలు వద్దు అని చూపించడానికి. ఇక చాలా ఆపుతారా? ఇది గొడవ పడే సమయం కాదు. ఏదో ఒక ఉపాయం ఆలోచించాల్సిందే. రాజ్కి ఏమీ అర్థం కావడం లేదు. తను అసలు ఏం చెయ్యాలి అని. పాపం తను స్నేహితుడి గురించి కంగారు పడుతూ ఉంటాడు. ఒక మందిరంలో తన స్నేహితుడి గురించి ప్రార్థిస్తూ ఉంటాడు. భగవంతుడా, నా స్నేహితుడు అమర్ని కాపాడండి. ఆ ఆత్మ తనని ఎక్కడికి తీసుకువెళ్ళిందో తెలియదు. అబద్ధాలు నన్నంటావు. నేను ఎప్పుడూ భగవంతుణ్ణి నీ సంతోషం గురించి కోరుకుంటాను అని. నేనంతా విన్నాను. నువ్వు నీ స్నేహితుడి గురించి కోరుకుంటున్నావు. అరే, సమస్యలో ఉన్నాడు నా స్నేహితుడు. ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఏమైంది తనకి?
ఏదో భూతం తనని ఎత్తుకు వెళ్ళింది. అమర్తో పాటు మా ఊర్లో 20 నుంచి 25 మంది అబ్బాయిలు మాయమైపోయారట. కానీ ఎందుకు? ఎందుకంటే తనకు ఏదో సంబంధం వచ్చింది. ఏంటి సంబంధం? అయితే నేను కూడా నీకోసం పంపించాలనుకున్నానే. నువ్వు అలాంటి పని చేయొద్దు, లేకపోతే నన్ను కూడా ఎత్తుకెళ్ళిపోతుంది. అయితే ఈ భూతానికి భయపడి మనిద్దరం ఎప్పటికీ పెళ్లి చేసుకోలేమా? వీళ్ళిద్దరి మధ్యలో మాటలు నడుస్తూ ఉంటాయి. అప్పుడే గుళ్ళో చీకట్లో నుంచి ఒక బాబా బయటికొస్తారు. గుర్తు పెట్టుకోండి, ఆ భూతం భక్షకురాలు కాదు, రక్షకురాలు. కానీ బాబా, మేం మా కళ్ళతో చూశాము. అమర్ మాయమైనప్పుడు ఆ భూతం అక్కడే ఉంది. నేను చెప్పాను కదా, ఆ భూతం భక్షకురాలు కాదు, రక్షకురాలు. బాబా, నేను ఎలా నమ్మాలి మీ మాటలు? ఏదైనా ఆధారం ఉందా మీ దగ్గర ఆ భూతం రాక్షసు కాదు అని? అదైతే ఆ భూతమే నిరూపిస్తుంది. ఒకవేళ నిజం తెలుసుకోవాలనుకుంటే రాత్రి 12 గంటలకి నది ఒడ్డున రావి చెట్టు దగ్గరకు రండి. ఆ మాట చెప్పి బాబా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాని రాజ్ ఇంకా నేహా మనసులో ఒక భయం అయితే పుడుతుంది. రాత్రి 12 గంటలకి రావి చెట్టు దగ్గరికి ఎవరు వెళ్తారు? ఇది ఆ భూతం పన్నాగం కాదు కదా? ఊరి వాళ్ళందరూ ఒక చెట్టు దగ్గర కలుసుకుంటారు. అందరి మొహాల్లోనూ భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ మనం అందరం ఆ భూతాన్ని కలవడానికి రాత్రి 12 గంటలకి నది ఒడ్డున ఉన్న రావి చెట్టు వద్దకు వెళ్ళాలి. నేనైతే అక్కడికి రావడం లేదు. ఇది ఖచ్చితంగా భూతం పన్నాగమే. తను అందరినీ ఎత్తుకెళ్ళిపోతుంది. ఆ భూతం రాక్షసి కాదట, రక్షకురాలట. ఎవరన్నారా మాట? మందిరంలోని బాబా చెప్పారు. ఊరి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి తాంత్రికుడొస్తాడు. ఇది భూతం పన్నాగం. ఊరి వాళ్ళందరూ అక్కడ గనక వెళితే ఆ భూతం అందరిని ఎత్తుకెళ్ళిపోతుంది. మేమైతే అక్కడికి రావడం లేదు. మీరందరూ అక్కడికి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నారు? భూతం మనందరిని మాయం చేయాలనుకుంటే మన ఇళ్లలో నుంచైనా కూడా తీసుకెళ్లొచ్చు కదా. మనందరము కలిసి ఉంటాము. అక్కడికి వెళ్ళిన తర్వాతే అసలు నిజమేంటో తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి అసలు ఏం చేయాలో. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రాత్రి వేళ రావి చెట్టు వద్దకు ఎవరైతే వెళ్తారో వాళ్ళు ప్రాణాలతో తిరిగి రారు. మాకైతే మా ప్రాణాలు కావాలి. మేము అక్కడికి వెళ్ళాం. ఊరి వాళ్ళందరికీ ఆ భూతం గురించి హెచ్చరించి తాంత్రికుడు వెళ్ళిపోతాడు. ఊరి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోతారు. కానీ రాజ్ ఇంకా నేహా అక్కడే దిగులుగా కూర్చుంటారు. నేను ఒంటరిగా వెళ్తాను. నువ్వు ఒంటరిగా వద్దు, నేను కూడా నీతో పాటు వస్తాను. రాజ్ ఇంకా నేహా ఒక భయంకరమైన ప్రయాణాన్ని మొదలు పెడతారు. వాళ్ళకి నిజం గురించి తెలుస్తుందా, లేక వాళ్ళు కూడా ఆ భూతం వలలో ఇరుక్కుంటారు?